హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నేను రెగ్యులర్గా ఇంట్లో వెన్న ఎలా చిలుకుతానో చూపిస్తాను. నేను డైలీ గేదె పాలు 1 లీటర్ అయితే తీసుకుంటాను. వాటిలో ఒక 1/2 లీటర్ పెరుగు తోడేస్తాను. పెరుగు పేరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది మీగడ బాగా వస్తుంది. మనం ఇంట్లో చేసుకునే నెయ్యి చాలా ఫ్రెష్గా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా గుమగుమలాడిపోతుంటుంది. చాలామంది నెయ్యి తినకూడదు అంటుంటారు కదా, కానీ నెయ్యి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నాకు వెన్న చిలకడానికి పెద్ద కష్టం ఏమీ అనిపించదు. నేను అసలు చెయ్యి పెట్టకుండా కవ్వంతోనే బాగా చిలికి అసలు చెయ్యి టచ్ చేయకుండానే నెయ్యి కాంచుతాను. ఇప్పుడైతే నేను 15 డేస్ నుంచి మీగడైతే తీసి పెట్టాను. ఇప్పుడుండే వేడికి వంట రూమ్లోనే కూర్చొని మనము వెన్న చిలుకుతే తడిసి ముద్దయిపోతాము. నేనైతే హాల్లోకి వెళ్ళి కూర్చొని అక్కడైతే వెన్న చిలుకుతాను. నేనైతే పెరుగు మీద మీగడే తీసి పెడతాను. పాల మీద మీగడైనా తీసి పెట్టచ్చు. పాలు బాగా కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది బాగా తిక్కుగా వస్తుంది. పెరుగైనా సరే ఫ్రిడ్జ్లో పెడితేనే మీగడ అనేది మందంగా వస్తుంది. మనము ఏ గిన్నెలో అయితే నెయ్యి కరగబెట్టాలి అనుకుంటామో అదే గిన్నెలో మీగడ అనేది వేసుకొని వెన్నని చిలుక్కోవాలి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లో నుంచి మీగడని తీయగానే కూలింగ్ తగ్గిపోతుంది. వెంటనే కూర్చొని మనము మీగడ అనేది ఒకటే డైరెక్షన్లో కవ్వంతో తిప్పుతూనే ఉండాలి. ఒక 5 to 10 minutes కవ్వంతో ఒకే డైరెక్షన్లో మనము చిలుకుతూనే ఉండాలి. అలా తిప్పంగా గట్టి పడుతుంది. చూడండి, ఇలా గట్టిగా అవుతుంది కదా, కానీ అలాగే ఒకే డైరెక్షన్లో తిప్పుతూనే ఉంటే వెన్న ముద్ద అనేది వస్తుంది. చాలామంది ఇలా ఇంట్లోనే మీగడ అనేది తీసిపెట్టి వెన్న చేసుకొని నెయ్యి కరగబెడుతూ ఉంటారు కదా. మీరు ఇలానే ఒకసారి ట్రై చేయండి. చెయ్యి అనేది పెట్టకుండా మిక్సీ జార్లో వేసుకోకుండా కవ్వంతోనే చిలికి నెయ్యి కరగబెట్టుకోవడం మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగైతే మనం అసలు చెయ్యి టచ్ చేయకుండా నెయ్యి కరగబెట్టుకోవచ్చు. మనకి కడగడానికి గిన్నెలు కూడా ఎక్కువ పడవు. నేను మీగడని ఎప్పుడు మిక్సీ జార్లో అయితే వేయలేదు, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే కవ్వంతో చిలుకుతూ ఉండేది. నేను అది చూసి నేను అలాగే నేర్చుకున్నాను. నేను ఇంతవరకు నెయ్యి అయితే బయట ఎప్పుడు కొనలేదు. రెగ్యులర్గా ఇలానే ఇంట్లో నెయ్యి చేసుకుంటూ ఉంటాను. చూడండి, 10 నిమిషాలు అలా ఒకే డైరెక్షన్లో తిప్పడం వల్ల వెన్న అనేది వచ్చేసింది. వెన్న ముద్ద వచ్చేసరికి అందులో వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి వెన్న ముద్ద అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక మనము కూల్ వాటర్తో ఒక 3-4 సార్లు బాగా కడగాలి. ఎప్పుడైనా సరే మీగడ అనేది చిలికినప్పుడు కూల్ వాటర్ వేస్తేనే వెన్న ముద్ద అనేది బాగా వస్తుంది. ఇలా 3-4 టైమ్స్ బాగా కడిగిన తర్వాత ఇందులో వచ్చే మజ్జిగని వేస్ట్గా పడేయకుండా మనం వాడుకోవచ్చు. చూడండి, కూల్ వాటర్ వేసేసరికి వెన్న ముద్ద అనేది బాగా గట్టిపడింది. ఇందులో వచ్చే మజ్జిగని మనం ఒక బౌల్లోకి సపరేట్గా వంచుకుంటే మనం వాడుకోవచ్చు. ఇలా అయితే ఒక బౌల్లోకి మజ్జిగని వంచుకోవాలి. ఈ మజ్జిగను మన ఇంట్లో ఉండే పూల మొక్కలకైనా, మనీ ప్లాంట్ అయినా, తమలపాకు చెట్టు, ఏవైనా చెట్లు ఉంటే కనుక వాటికి వేస్తే ఇగురు బాగా పెడుతుంది. పూల మొక్కలైతే మొగ్గలు బాగా వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయి. అలా చెట్లకే కాకుండా ఇప్పుడు ఎండాకాలం కదా, ఊరేసిన మిరపకాయలు ఇష్టపడే వాళ్ళు ఈ మజ్జిగలో కూడా పచ్చిమిరపకాయలు తెచ్చుకొని ఇందులో వేసుకొని ఊరేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఊరేస్తే మాత్రం కారం కూడా ఎక్కువ ఉండవు. ఈ మజ్జిగని ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు. వేస్ట్గా అయితే పడేయాల్సిన అవసరం అయితే ఉండదు. వెన్నని కడిగేటప్పుడు మజ్జిగ అంతా పోయి ఓన్లీ వాటర్ ఒక్కటే చివరకు అయితే కడగాలి. ఇప్పుడు అంతా క్లీన్గా కడిగేసిన తర్వాత అలాగే స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెన్న అంతా కరిగే వరకు మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి.
మనం ఏమాత్రం పక్కకు వచ్చినా వెన్న అంతా కరిగి పొంగు వస్తుంది. అందుకే మనము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వెన్న అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. వెన్న అంతా కరిగిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా అని మనం పక్కకు వెళ్ళకూడదు. మనం సిమ్లో పెట్టినా కూడా వెన్న అనేది కరిగి పొంగు వస్తుంది. అందుకే దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అదిగో చూడండి, పొంగు వచ్చేస్తుంది కదా. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఒక 5 మినిట్స్ ఆఫ్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతనే మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడు దగ్గరుండి అలానే ఒక 5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. వెన్న మొత్తం ఇలా కరిగే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మీగడ పెరుగు వేసుకొని తినడానికి ఇష్టపడే వాళ్ళు డైలీ మీగడ తీసి చిలుక్కొని ఆ మజ్జిగ మనమే తాగితే బాగా తియ్యగా కమ్మగా ఉంటాయి. రోజు వచ్చే వెన్నను కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒకరోజు వెన్నని కరగబెట్టి నెయ్యి చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, మజ్జిగ బాగా తాగుతుంటారు. ఇలా చేస్తే బాగుంటుంది. నేను చెప్పిన ఐడియా బాగుందా? మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఈ మజ్జిగను చెట్లకు పోస్తున్నాను. మనీ ప్లాంట్కి, తమలపాకు చెట్టుకైతే వేస్తున్నాను. మరి ఎక్కువ మజ్జిగ పోస్తున్నా కూడా చెట్లకి స్మెల్ అనేది వస్తుంది. మా ఇంట్లో ఎవరు మీగడ తినరు, నేను ఒక్కదాన్నే తింటాను. నేను తినంగా మిగిలింది తీసి పెట్టి ఇలా నెయ్యి చేసుకుంటాను. నెయ్యిలో వేయడానికి ఒక తమలపాకు తీసుకుంటున్నా. ఇలా చూడండి, నెయ్యి రెడీ అయిపోయింది. ఇలా ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే ఇంకా ఎక్కువ రెడ్గా అయిపోతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా నెయ్యి కాంచేటప్పుడు ఎక్కువ రెడ్గా అయిపోయి ఆ హీట్కి మాడిపోతుంది అనుకుంటే ఒక పళ్ళెంలో వాటర్ పోసి ఈ గిన్నెని తీసి అందులో పెట్టండి. హీట్ అనేది తగ్గిపోయి వెంటనే నెయ్యి మాడిపోకుండా ఉంటుంది. నెయ్యి మంచి స్మెల్ రావడానికి నేను కొన్ని మెంతులు వేసి ఒక తమలపాకు అయితే వేస్తున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి నెయ్యి ఎంత బాగా చిటపటలాడుతుందో. నేను కొద్దిగా నెయ్యి ఉందని ఒక తమలపాకే వేస్తున్నాను. ఎక్కువ నెయ్యి ఉంటే ఒక 2-3 తమలపాకులు వేస్తే బాగుంటుంది. లేదంటే తమలపాకు లేకపోతే పచ్చి కరివేపాకు వేసిన స్మెల్ బాగుంటుంది. ఈ తమలపాకును తీసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. చూశారు కదా, నేను అసలు చేతితో టచ్ చేయకుండానే మీగడ తీసినప్పటి నుంచి వెన్న చిలికి నెయ్యి కరగబెట్టే వరకు అసలు చేతితో అస్సలు టచ్ చేయలేదు. ఎంత బాగా వచ్చిందో నెయ్యి కూడా, స్మెల్ కూడా బాగుంది. నేను ఇలానే చేస్తుంటాను రెగ్యులర్గా. ఈ కవ్వంని, నెయ్యి కరగబెట్టిన గిన్నెని కడగడానికి పెద్ద కష్టం ఏమీ ఉండదు, త్వరగానే కడిగేయచ్చు. ఈ కవ్వానికి ఉన్న నెయ్యి పోవాలంటే నెయ్యి కరగబెట్టినప్పుడు పప్పు అట్లా చేస్తే అందులో అద్దామంటే ఈజీగా పోతుంది. చూశారు కదా నెయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి గోల్డెన్ కలర్ ఉంది. ఇంకా మనం ఇలా వడగట్టుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. నేను ఈ నెయ్యిని దోశలు వేసేటప్పుడు, చపాతీలు చేసేటప్పుడు, ఎక్కువ స్వీట్స్ చేస్తుంటాను. ప్రతి ఒక్కదానికి నెయ్యి అయితే వాడుతూ ఉంటాను. కర్రీస్లలో కూడా పప్పులేకి, నూనెంకాయ, నాన్ వెజ్కి తప్ప మిగతా ఏ కర్రీస్ చేసినా కూడా ఆయిల్ వేసినప్పుడు ఆయిల్తో పాటు 2 స్పూన్లు నెయ్యి వేస్తే కూడా ఆ కర్రీస్ టేస్టే మారిపోతుంది. చాలా కమ్మదనం అయితే వస్తుంది. మనకి బయట ఎక్కడ ఇంత స్వచ్ఛమైన నెయ్యి అయితే దొరకదు. ఇంట్లోనే మనం ఇంత ప్యూరిఫైగా చేసుకోవచ్చు. మిక్సీతో పని లేకుండా చాలా ఈజీగా నెయ్యి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా వెన్న కరగబెట్టాలి అనుకున్నప్పుడు మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా మజ్జిగ చిలికి వెన్న తీయచ్చు. కానీ ఎక్కువ పెద్దవాళ్ళు చెప్తూ ఉండేది ఏంటంటే బుధవారం, శనివారం మజ్జిగ చిలికి వెన్న
తీసి నెయ్యి కరగబెడితే ఇంట్లో మంచిది అని చెప్తూ ఉంటారు. నేను ఎక్కువ అలానే చేస్తుంటాను. నెయ్యి కాంచిన తర్వాత తమలపాకు కంటే కూడా కరివేపాకు వేయడం వల్ల ఇంకా మంచి స్మెల్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.